చెల్లింతును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, నేటి క్రైస్తవ సంఘములలో, క్రైస్తవ సమాజములో కనబడుచున్నటువంటి పరిస్థితులను మీరు గమనించినట్లయితే దీనికి ఒకటి కారణం. అదేమిటి అంటే మన విశ్వాసమును కనుపరుచుకోలేనటువంటి పరిస్థితి. విశ్వాసమును మనము కలిగుండుటే దేవునికి మనలను ప్రియులుగా చేసేది, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనలను మార్చేది అని మనము గ్రహించి, క్రీస్తు మహిమార్థమై మన విశ్వాసము సర్వలోకమునకు ప్రచురపడునట్లు మన యొక్క జీవిత విధానము ఈ లోకములో మనము కనుపరచవలసిన వారమై ఉంటూ ఉన్నాం. క్రీస్తును ఎరుగుట ఎంత ప్రాముఖ్యమో, క్రీస్తును ఈ లోకమునకు కనబరుచుట అంతే ప్రాముఖ్యం. కనుక అలాంటి క్రైస్తవ విశ్వాస జీవితమును మనము కలిగి ఉండడమే కాకుండా దాన్ని ఇతరులకు కనబరుచుటకు మనము ఒక చక్కని జీవిత విధానమును కూడా నేర్చుకోవాలి. కనుక ఈ క్రైస్తవ విశ్వాస జీవితమును కనబరుచుటలో రెండవదిగా చూచినట్లయితే లోబడుట. ఎప్పుడైతే మనము లోబడతామో అప్పుడే మన విశ్వాసమును ఇతరులకు మనము చూపించగలుగుతామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా సమయాలలో ప్రజలు ఆశించేది, ప్రజలు కోరుకునేది ఏమిటంటే మన యొక్క తగ్గింపును, మన యొక్క విధేయతను, మన యొక్క లోబడుటను ప్రజలు ఆశిస్తున్నారు. దేవుని బిడ్డలు, క్రైస్తవులు మిమ్మును మీరు తగ్గించుకోకపోతే ఎట్లా? మిమ్మును మీరు లోబడుచుకోకపోతే ఎట్లా? మీరు దేవుని యొక్క నామమును కలిగి ఉన్నారు, దేవుని యొక్క నామము కొరకు జీవిస్తున్న మీరు మరి ఎలాంటి జీవితమును జీవించాలి అని వారే మనకు నేర్పుతున్న దినాలలో మనమున్నాం. గ్రహించండి. నా ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును కలిగి క్రైస్తవులు అనిపించుకొనుట ఎంత భాగ్యమో, ఎంత గొప్పో, అలాగే నీ విశ్వాసమును కనబరుచుటకు నిన్ను నీవు తగ్గించుకొనుట చాలా ప్రాముఖ్యం. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనము నుండి, అనగా 5, 6 వచనాల నుండి నేను చదువుతున్నాను, దయతో వినండి. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పుమనెను, అది మీకు లోబడును. దయతో గమనించండి. కంబలి చెట్టు మీకు లోబడుతుంది అంటే దేవుడు తన యొక్క పిల్లలకు ఎలాంటి జీవితమునిచ్చాడంటే, నీవు ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులున్నా, మీకు ఎంత బంధు బలగమున్నా, ధన బలగమున్నా,
శారీర దారుఢ్యమున్నా, ఈ లోకములో మీరు ఒక ఉన్నత స్థాయి కలిగున్నా ప్రభు అయిన యేసు క్రీస్తునందు మన విశ్వాసమును కనబరుచుటకు మనలను మనం ఏం చేసుకోవాలో తెలుసా? లోబరుచుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో చక్కని మాట ఉంటుంది. నీ ప్రవర్తన అంతటిపై దేవుని అధికారమునకు ఒప్పుకో, అంటే లోబడు. అప్పుడే నీ విశ్వాసము బయటకొచ్చింది. అప్పుడే నీ విశ్వాసము ప్రజలు చూడగలుగుతారు. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మన విశ్వాసమును కనబరుచుకొనుటకు చాలా ప్రాముఖ్యమైనది మనలను మనము తగ్గించుకొనుట, లోబరుచుకొనుట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. చూసారా? దేవుడు సమస్తమును సర్వమును సృష్టించి పూర్తి అధికారమును కూడా ఇచ్చి యు కెన్ అన్న మాటను కూడా కలిగినప్పటికీ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు సమస్తమును లోబడి ఉన్నదని సంగతి విషదమే. గమనించండి, దేవునికి తానే లోబడును. ఎంత మంచి లోబడే తనము క్రీస్తులో గమనించండి. యేసు క్రీస్తులో మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయనకు దయ్యములు లోబడ్డాయి, ఆయనకు మరణము లోబడింది. ఆయనకు నీవు నేను కూడా లోబడితే మన విశ్వాసము సకల జనులకు కనబడుతుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సమయమందు ఈ మాటలు వినుచున్న నా జీవితంలో విశ్వాసము అనునది మనలను దేవునికి ఇష్టలుగా చేసేది. ఆ ఇష్టమైనటువంటి ఆ విశ్వాసమును మనము కనబరుచుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే లోబడటం. మనలను మనము లోబరుచుకోవాలి, తగ్గించుకోవాలి. ఇంకొక మాట చెప్పమంటారా? మనలను మనము చాతగాని వారిగా చేసుకోవాలి. చాలా కష్టం. అయినా మన విశ్వాసము సకల జనులు చూచున్నట్లు ఆ దేవునికి మనము ఇష్టమైన బిడ్డలుగా జీవించున్నట్లు మనలను మనము చచ్చిన వారి వలె మార్చుకోవాలి. అప్పుడే నీ విశ్వాసపు శక్తి, నీ విశ్వాసములో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను లేకపోతే ఆ విశ్వాసములో ఉన్న ఒక భయంకరమైనటువంటి స్థితిని నీవు అనుభవిస్తావు. నీకు తెలియదు నీ విశ్వాసముకున్నటువంటి విలువ, మీకు తెలియదు మీ విశ్వాసమునకున్నటువంటి ఆ యొక్క పదును. ఆ విశ్వాసము నీ ఎదుటున్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క కుయుక్తులను, సాతాను యొక్క పన్నాగములను, సాతాను యొక్క అడ్డుగోడలను కూల్చివేసింది. అందుకే మనలను మనము తగ్గించుకొని ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు దేవుడు మన పక్షాన
తన కార్యములను జరిగిస్తాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచున్నది, గమనించండి. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా లవానిగా మార్చును. వాటి ప్రివిలేజ్, ఎంత గొప్ప భాగ్యం! మనలను మనము దేవునికి లోపరుచుకుంటే, దేవునికి లోబడితే, మరి సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును పనికిరాని ఈ దేహమును, ఎందుకు ఉపయోగము లేనటువంటి ఈ జీవితాన్ని తన మహిమ గల, ఎంత మంచి జీవితం ఈరోజు, తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎంత మంచి అనుభవం అండి! ఈరోజు నా జీవితంలో ఈ పనికి మాలిన శరీరమునకు విలువ లేదని, ఈ శరీరమును ఎవరు గౌరవించటం లేదని, ఈ శరీరమునకు ఎవరు భయపడటం లేదని నీలో నీవు కుమిలిపోతున్నావు, నిన్ను నీవు ప్రశ్నించుకుంటున్నావు. కానీ నీ దీన శరీరమును మహిమ గల శరీరముగా మార్చుకొనుటకు దేవుడు నీ ఎదుట ఉంచినటువంటి విశ్వాసము, నిన్ను నీవు తగ్గించుకోవడం, నిన్ను నీవు దేవునికి లోబరుచుకోవడం. ఎప్పుడైతే మీరు దేవునికి లోపరుచుకుంటారో, మీరు ఎప్పుడైతే మిమ్ములను దేవునికి సమర్పించుకుంటారో, దేవుడు ఈ దీన శరీరమునకు, ఈ పనికిరాని దేహమునకు ఒక మహిమ కలిగిన జీవితాన్ని ఇస్తాడు. ఎంత మంచి అనుభవం! ఈరోజు నా జీవితంలో ఒక మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చుకొనుటకు దేవుడు మన ఎదుట ఉంచినటువంటి ఒక అనుభవం ఏమిటంటే, మనలను మనము దేవునికి లోబరుచుకోవాలి, దేవునికి లోబడడం నేర్చుకోవాలి. మీరెప్పుడైతే దేవునికి లోబడతారో దేవుడు మిమ్ములను హెచ్చిస్తాడు. ఈ దీన శరీరమును మహిమ గల శరీరముగా మారుస్తాడు. కనుక అట్టి మహిమ గల శరీరమును మనము కలిగినప్పుడే దేవుడు మన ఎదుటున్న ప్రతి దానిని కూడా మనకు లోబరుస్తాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, పరిశుద్ధ గ్రంథములో నుంచి 47వ కీర్తనలో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. 47వ కీర్తన 3వ వచనము చూచినట్లయితే, ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలను మనము దేవునికి లోబరుచుకుంటే ఆయన జనములను మనకు లోపరుచును. నీవెక్కడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో, ఎక్కడైతే నిన్ను నీవు లోబరుచుకుంటావో, ఏ స్థితి అయితే, ఏ ప్రజలైతే, ఏ జనమైతే నిన్ను వ్యతిరేకించారో వారిని దేవుడు నీకు లోబడేటట్లే చేయకోకుండా నీ కాళ్ళ క్రింద పెడతాడు. ఎంత మంచి దేవుణ్ణి! ఆయన్ని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసమును కనబరుచుకొనుటకు దేవుడు మన ఎదుటుంచినటువంటి ఒక చక్కని అనుభవం ఏమిటంటే లోబడుట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం దేవునికి లోబడుట నేర్చుకో. ఈ దినం నీ జీవితాన్ని
దేవుని చిత్తానికి, ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ దేహమునకు దేవుడు మహిమ కలిగిన జీవితాన్ని ఇస్తాడు. నీకు అనేక మంది లోబడేటట్లు చేస్తాడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో చూస్తే ప్రభువైన యేసు క్రీస్తు వారికి సముద్రము లోబడింది, తుఫాను లోబడింది, దయ్యములు లోబడ్డాయి, వాతావరణం లోబడింది, మనుషులు లోబడ్డారు. ఈరోజు నీ ఎదుట నిన్ను వ్యతిరేకిస్తున్నా, నిన్ను ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు నీ ఎదుట లోబడాలి అంటే ఇదిగో నిన్ను నీవు తగ్గించుకొని దేవుని అధికారమునకు నీ ఒప్పుకున్నట్లయితే నీ విశ్వాసము నిన్ను ఏ మాత్రము కూడా తల వంచనీయదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపడనివ్వద్దు అని గుర్తించి ప్రభు వైపు చూద్దాం, ప్రభు సన్నిధిని అనుభవించుదాం. దేవుని యొక్క శక్తి చేత ఇదిగో ఈ దీన శరీరమును మహిమ గల శరీరముగా మార్చుకొని ప్రభు యొక్క విశ్వాసమును ఈ లోకములో కనబరుచుదాం. దేవుడు తన మాటలను మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.